ఫ్రెండ్స్ మరొక భారీ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. 10,277 ఉద్యోగాలతో క్లర్క్ ఉద్యోగాలతో గ్రామీణ పల్లెటూరు బ్యాంక్స్లో మీకు ఏంటంటే అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 40,000 పైన ఇక్కడైతే ఉంటుందండి. అలానే ఇది కూడా మనకు టోటల్గా పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీకు రావడం జరిగింది. చాలా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ రోజు వేకెన్సీస్ డీటెయిల్ అయితే రాలేదు. ఈ రోజు వేకెన్సీస్ డీటెయిల్ అలానే అర్హత ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మనం వీడియో చేయకముందే అందులో అప్డేట్ అనేది చేస్తుంటామండి. ఓకే, అయితే ఈరోజు డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే అప్డేట్లో ఇది మనకు ఐబీబీఎస్ బ్యాంక్ నుంచి మనకి ఏమిటంటే ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అంటే ఇది ఒక రకంగా మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఒక రకంగా క్లర్క్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. మనకు బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అయితే 1వ తేదీ అనగా ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే 21 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు. పేమెంట్ కూడా సేమ్ టు సేమ్ అండి. మీకు సెప్టెంబర్ అలానే మనకు అక్టోబర్లో ఇక్కడ మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇయర్లీ ఒకసారి మాత్రమే వస్తుంది ఈ నోటిఫికేషన్. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే వీడియో చూడకుండా కామెంట్స్ అని చేస్తారు. వీడియో చూడండి, ఆ తర్వాత ఏదైనా మీకు అర్థం కానీ మేము పాయింట్ చెప్పకపోతే అప్పుడు కామెంట్ చేస్తారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కామెంట్స్ బాక్స్లో. ఓకే, అయితే ఇవి ఏ బ్యాంకులు మీకు జాబ్స్ వస్తాయి మీరు కానీ చూసుకున్నట్లయితే మన రూరల్లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఇండియా ఓవర్స్ బ్యాంక్ కావచ్చు, అలానే యూసీఓ బ్యాంక్ కావచ్చు, అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, అలానే మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, అలానే ఇండియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ సిండికేట్ బ్యాంక్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మీకు బేసిక్ పే ప్లస్ మీకు స్టార్టింగ్ 28,070 వరకు ఉంటుంది. ఆ తర్వాత అదర్ అలవెన్సెస్ అన్ని కూడా కలిపి స్టార్టింగ్ శాలరీ 35,000 పైన ఇక్కడ మీకు ఉంటుందండి. శాలరీస్ అయితే మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఇక్కడ మంచి శాలరీస్ ఉంటుంది. వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎస్బీఐతో పోలిస్తే మనకు వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్స్ మనకు 1/8/2025 నాటికి 20 సంవత్సరాలు మీకు మినిమం ఉండాలి. మ్యాక్సిమం మనకు 28 అయితే ఉండాలండి. ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే +10 ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇక్కడ 21/8/2025 నాటికి మీరు లాస్ట్ ఇయర్ చదువుతున్న రిజల్ట్స్ వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఎన్ని డిసిప్లిన్లో ఎన్ని మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని డిగ్రీలో ఎన్ని డిసిప్లిన్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ అర్హత సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎటువంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదండి. జస్ట్ మీ దగ్గర డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా మీకు వాల్యూ అనేది ఉండాలి. ఎక్కడైనా మీరు యూనివర్సిటీ నుంచి కావచ్చు, అలానే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మనకు అప్లికేషన్ ఫీజు అనేది మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది, 21 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. 175 అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఈఎస్ఎం వాళ్ళకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత అదర్ ఆల్ పర్సన్స్కి 850 రూపీస్ అనేది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఆన్లైన్లో చేయాలి. అలానే మనకు ఎగ్జామినేషన్ పేటర్న్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వర్జన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేటర్న్ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్, హిందీ అలానే ఇంగ్లీష్ అనేది మీరు యాక్సెప్ట్ అనేది ఏదైనా కూడా మీరు చేసుకోవచ్చు. మనకు తెలుగులోని రాత పరీక్ష అయితే ఇక్కడ మీకు ఉంటుంది. అలానే మనకు తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణకి 32 నెంబర్లో ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, తెలుగు లాంగ్వేజ్లోనే ఇక్కడ మీకు రాత పరీక్ష అయితే ఉంటుంది. 32 నెంబర్లో ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎండింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది, 21/8/2025 వరకు అయితే ఉంటుందండి. ఈ మంత్ మనకు 21 వరకు అయితే ఉంటుంది. అప్లై ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో చేసుకోవాలి. ఇందులో సెలక్షన్ ఎలా ఉంటుంది, మీకు మెయిన్ అలానే మనకు ప్రైమరీ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. 2 ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. అందులో పాస్ అయినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చాను. అలానే మీరు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన చాలా సింపులే. మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఈరోజే మీకు అప్డేట్ అనేది ఇచ్చాను.
మనకు బ్యాంకుల్లో వచ్చినటువంటి అప్డేట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆ అప్డేట్ ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా తెలియజేస్తుంటామండి. ఓకే, అయితే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ మీరు కానీ క్లిక్ చేసినట్లయితే, ఈ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పటివరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అనేది అవ్వండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్ అనేది చాలా క్లియర్గా తెలుగులోని ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ రీడౌట్ చేసుకోండి. రీడౌట్ చేసుకున్న తర్వాత మీరు అర్హులైతే మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే కూడా ఇక్కడ నోటిఫికేషన్ కూడా పూర్తిగా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ తర్వాత మీరు రీడౌట్ చేసిన తర్వాత అర్హులైతే మాత్రం కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ అప్లై అనేది ఆప్షన్ ఉంటుందండి. అంటే అన్ని పేజెస్ పోను, ఆ తర్వాత మీకు అప్లై లింక్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళ్ళేసి మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, ఈ పేజెస్ అనేది కూడా పైన ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అప్సెల్ వెబ్ పేజ్ కూడా మీరు పోవచ్చు. ఓకే, 100% మీకు వచ్చినప్పుడు మాత్రమే మన ఛానల్ వీడియో అనేది వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఫస్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్సెల్ వెబ్ పేజ్ కూడా ఇక్కడ మీరు వెళ్ళొచ్చు. అంటే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ రోజు వచ్చినటువంటి అప్డేటు ఇక్కడ మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మనం తెలియజేస్తాం. ఎటువంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వము. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.